తొమ్మిదవ తరగతి తెలుగు గద్య భాగం 7వ పాఠం ఆకుపచ్చ శోకం అనేటువంటి పాఠంలోని భాషాంశాలకు సంబంధించి పదజాలము మరియు వ్యాకరణ అంశాలు రెండింటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు మరియు ప్రకృతి వికృతులు, జాతీయాలు, అలాగనే సంధులు, సమాసాలు మరియు అలంకారాలు, ఈ అంశాలకు సంబంధించినటువంటి వివరణను ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాక్యం ప్రయోగం చేయండి అన్నాడు. మనం ఇక్కడ కేవలం వాటి అర్థాలను తెలుసుకుంటే సరిపోతుంది. పత్రహరితంతో మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి. హరితం అనే పదం ఇచ్చాడు. హరితం అనే పదానికి అర్థం రాయమన్నాడు. హరితము అంటే పచ్చదనం, పచ్చదనం అని అర్థం. గాలివాన వలన చాలా ఉపద్రవం కలిగింది. ఉపద్రవం అంటే ప్రమాదం, ప్రమాదం లేదా ముప్పు అని కూడా అంటారు. కబంధుని బాహువులు చాలా విశాలమైనవి. మనం పాఠం చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. బాహుబలి అనే సినిమా పేరు కూడా చెప్పుకున్నాం. బాహువులు అంటే చేతులు, బాహువులు అంటే చేతులు, కరములు అని కూడా అర్థం వస్తుంది. వేసవి కాలంలో చెట్ల ఛాయలో సేద తీరుతారు. ఛాయ అంటే నీడ అని అర్థం. జల వనరులు ఫ్యాక్టరీల గరళంతో కలుషితమవుతున్నాయి. గరళం అంటే విషం. అలాగనే హాలహలం అనేటువంటి పదం కూడా వచ్చింది మనకి ఈ పాఠ్యాంశంలో. విషమన్నా హాలహలమన్నా ఒకటే. ఇవి ఈ పదాలకు ఉన్నటువంటి అర్థాలు. అలాగనే క్రింద ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు. అర్థాలంటే ఒక పదం రాస్తే సరిపోతుంది. పర్యాయ పదాలంటే ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటువంటి మరి 2 పదాలు. 2 అయిన రాయొచ్చు, 3 అయిన రాయొచ్చు. వాటిని పర్యాయ పదాలు అంటారు. వాటిలో ఒకటి, చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. చెట్లు అనేటువంటి పదం ఎరుపు రంగులో ఇవ్వటం జరిగింది. దీనికి అర్థం చెట్లు అనే పదానికి తరువులు, అలాగనే వృక్షాలు, మనందరికీ తెలిసినటువంటి పదమే వృక్షాలు. బూరుహములు, బూరుహములు అని కూడా అంటారు. మహీజములు అని కూడా అంటారు. బూరుహం అంటే భూమి నుండి మొలచున్నది అని అర్థం. ఇవన్నీ చెట్లు అనేటువంటి పదానికి పర్యాయ పదాలు. పెళ్లిలో వధూవరులను ముస్తాబు చేస్తారు. ముస్తాబు చేయటం అంటే ఏమిటి? అందంగా తయారు చేయటం, అందంగా తయారు చేయడం, అందంగా తయారు చేయడం. 2 పదాలు రాయాలి కదా పర్యాయ పదాలు అంటే. ఇంకొక పదం వచ్చేసరికి అలంకరణ. అలంకరణ అనేటువంటిది మరి ఒక పదం. 3, నగరంలో చెట్ల జాడ కనిపించడం లేదు. జాడ అంటే గుర్తు లేదా ఆనవాలు. ఆనవాలు అలాగనే గుర్తు. చెట్లు జాడ కనిపించట్లేదంటే ఎక్కడ చెట్లు ఆనవాలు లేదా గుర్తు కనిపించడం లేదని. ఏటేటా భూగోళం మీద తాపం పెరుగుతూ ఉంది. తాపం అంటే వేడి, వేడి, సెగ, అలాగనే ఉష్ణం, వెచ్చదనం మొదలైన పదాలు. ఇలాంటివి ఏవైనా 2 సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు రాస్తే సరిపోతుంది. సముద్రాల్లో కూడా కాలుష్యం పెరుగుతూ ఉంది. సముద్రాలు అనే పదానికి పర్యాయ పదాలు పయోధి, దాశరథి కరుణ పయోనిధి అంటాం కదా పద్యం ఒకటములో. పయోధి అంటే సముద్రం. పయస్సు అంటే నీరు, పయ ప్లస్ నిధి, పయోధి. అలాగనే అంబుది, అంబుది అన్నా కూడా సముద్రమే. జలధి, జలధి జలమును ధరించినదనమాట. జలధి అన్న సముద్రమే. పారావారం అనేటువంటి పదం కూడా సముద్రమే. ఇలాంటివి
సముద్రానికి పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. క్రింది నానార్థాలను జత చెయ్యండి. ఇందా చెప్పుకున్నవేమో పర్యాయ పదాలు, అంటే ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేవి. సముద్రం అన్నా, పయోధి అన్నా, అంబుది అన్నా, జలధి అన్నా ఒకటే అర్థం. కానీ ఇక్కడ నానార్థాలు అంటే ఒక పదానికి వేరు అర్థాలు, వాటిని నానార్థాలు అంటారు. ఒకటి ఎండ. మనం ఈ నానార్థాలుగా ఇవ్వబడినటువంటి ఈ పదాలన్నిటికీ ఒక అర్థం అయితే మనకి చక్కగా తెలిసి ఉంటుంది, మరి ఒక అర్థాన్ని గుర్తించగలిగితే సరిపోతుంది. ఎండ అనే పదానికి వెలుగు అని ఒక అర్థం ఉంది, ఆతపం అనేటువంటిది మరి ఒక అర్థం. కాబట్టి దీనికి జవాబు ఊ. కాలం. కాలం అంటే మనకు తెలుసు కదా, సమయం. అలాగనే నలుపు అనేటువంటి నానార్థం కూడా ఉంది, వేరొక అర్థం. కాలం మరియు నలుపు. కాలం అనే దానికి సమయం మరియు నలుపు, ఇది నానార్థం. కాయం. కాయం అంటే శరీరం. గురి, స్వభావం, ఇవి నానార్థాలు. జాడ. జాడ అంటే ఆచూకి, మనకు తెలిసినటువంటిది. విధం, దారి, ఇవి నానార్థాలు. దాహం. దాహం అంటే దప్పిక, ఇది మనందరికి తెలిసినటువంటిది. దాహం అంటే కాలుట అని కూడా, దహించడం అంటాం కదా, కాలుట అనే అర్థం కూడా వస్తుంది. ఈ రెండు కలిపి దాహం అనే దానికి నానార్థాలు. ఇవి నానార్థాలు. ఇక్కడ ఒక పట్టిక ఇవ్వటం జరిగింది, గమనించండి. క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి అన్నాడు. ఇటువైపు 5 ప్రకృతులు ఇచ్చాడు, ఇటువైపు 5 వికృతులు ఇచ్చాడు, జతపరచమన్నాడు. మనుజుడు. మనుజుడు అంటే మానిసి, ఇది వికృతి. పట్టణం, పత్తనం. సముద్రం, సంద్రం. ఛాయ, ఒత్తు చాపోయి మామూలు చా వస్తుంది, ఛాయ. కథ, కథ. ప్రకృతులు వికృతులు. ప్రకృతులు సహజంగా గ్రాంధిక భాషా సంబంధంగా, అంటే విద్యావంతులు మాట్లాడేటువంటి భాషా విధానాన్ని అనుసరించి ఉండేవి ప్రకృతులు. వికృతులేమో సాధారణంగా పామరులు మాట్లాడేటువంటి భాషా విధానంలో ఉంటుంది. నీ కథ నాకు అర్థమైంది, కథ అంటాం. కథ ప్రకృతి, కథ వికృతి. సముద్రం ప్రకృతి, సంద్రంలో అలలు ఎగుస్తాయంటే సంద్రం అని అంటుంటాం సహజంగా. క్రింది జాతీయాలను వివరించండి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. జాతీయాలు అంటే ఒక జాతికి సంబంధించినటువంటి సంపద జాతీయాలు. ఇవి పదరూపంలో ఉంటాయి. సామెతలైతేనేమో వాక్య రూపంలో ఉంటాయి. కాకి పిల్ల కాకి ముద్దు, అది సామెత. అలా కాకుండా ఇక్కడ ఎరుపు రంగులో ఇచ్చినటువంటి ఇవి జాతీయాలు. ఈ జాతీయాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, కొండంత విషయాన్ని పెద్దలు గోరంత విషయంగా తెలియజేశారు. అంటే ఓ పెద్ద సంఘటనను ఓ చిన్న పదబంధంగా తయారు చేసినటువంటి విధానం మనం జాతీయాల్లో చూస్తుంటాం. జాతీయాల్లో ప్రత్యక్ష అర్థం ఉండదు, అంటే ఒక పదానికి ప్రత్యక్షమైనటువంటి అర్థం దీంట్లో కనిపించదు. పరోక్షంగా దాని యొక్క సందర్భం ఏమిటి అనేటువంటి విధానం మనం ఈ జాతీయాల్లో చూస్తుంటాం. ఉదాహరణ, అందరికీ చెట్టొక పానకంలో పుడక. వివరించండి అన్నాడు. వివరించండి అన్నప్పుడు సహజంగా 10వ తరగతి విధానంలో అయితే దానికి అర్థం రాసి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాస్తే దాని వివరణ సరిపోతుంది. పానకంలో పుడక అంటే ఏంటి? ఏదైనా సందర్భానికి మధ్యలో అడ్డు తగిలి దానికి ఆటంకం కలిగిస్తే దాన్ని పానకంలో పుడక అంటారు. అది రాద్దాం. ఏదైనా సందర్భానికి మధ్యలో అడ్డు తగిలి ఆటంకం కలిగించడం.
అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇది వివరించమన్నప్పుడు. ఒక పదంలో దీనికి అర్థం చెప్పుకోవాలంటే పానకంలో పుడక అంటే అడ్డు తగలడం లేదా ఆటంకం కలిగించడం అని అర్థం. 2, నగరాల్లో తామర తంపరగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. నగరాల్లో తామర తంపరగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. తామర తంపర అంటే ఎక్కువగా అని అర్థం. ఎక్కువగా అని ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాస్తే సరిపోతుంది వివరించమన్నప్పుడు. తామర తంపర అంటే సహజంగా చెరువులో ఈ తామర పుష్పాల యొక్క తీగలు ఉంటాయి కదా, ఆ తామర పుష్పాల యొక్క తీగలు చాలా వేగంగా చెరువంతా వ్యాపించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అంటే త్వరగా అల్లుకుంటుంటాయి అన్నమాట. అందుకని ఎక్కువగా వేగంగా అని చెప్పాల్సినటువంటి సందర్భంలో తామర తంపరగా అంటే తామరలు ఏ విధంగా అయితే తంపరగా అంటే అధికంగా విజృంభిస్తున్నాయో అలా ఎక్కువగా అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగనే 3వది, పర్యావరణాన్ని నాశనం చేయటం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టుకోవడం. అది ఆశ్రయం ఇచ్చిన వారిని చెడగొట్టుకోవడం. అంటే నాశనం చేసుకోవడం లేదా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అంటే ప్రమాదాన్ని ఆహ్వానించడం అన్నమాట. కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కుంటే ఏం జరుగుతుంది? క్రింద పడిపోతాం. అట్లా అన్నమాట. కూర్చున్న కొమ్మను నరుక్కోవటం అంటే ప్రమాదంలో పడటం లేదా మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి వారిని మనం ఆపదలోకి నెట్టడం లేదా చెడగొట్టుకోవడం, ఆశ్రయం నుంచి తొలగిపోవడం, మనకి హాని అన్నమాట అది. అలాగనే 4, కళ్ళెదుట చెట్ల బతుకు ఉసూరుమంటుంటే మనిషి నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. నిమ్మకు నీరెత్తినట్లుండటం అంటే ఏమీ పట్టనట్లుగా ఉండడం. అంటే పట్టించుకోకుండా ఉండడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నిమ్మకు నీరెత్తినట్లు. సహజంగా నీరు ఎక్కువగా ఏదైనా చెట్టుకు పెడితే ఆ చెట్టు చనిపోతుంది. దాన్ని ఏమంటారంటే వ్యవసాయ పరిభాషలో ఊరకెత్తడం అంటారు. ఊరకెత్తడం అంటే అధికమైన నీటి చేత అది మరణిస్తుంది అన్నమాట. కానీ నిమ్మ చెట్టుకి నీరు ఎంత ఎక్కువగా పెడితే అంత బలంగా తయారవుతుంది, అంత ఎక్కువగా ఎదుగుతుంది. అది ఎంత నీరున్నా సరే సంబంధం లేదన్నట్లు దాన్ని ఉపయోగించుకొని పెరుగుతుందే తప్ప ఎక్కువ నీరు వచ్చింది కాబట్టి చనిపోతాను అన్నటువంటి విధానం దానికి ఉండదు. కాబట్టి ఏమీ పట్టనట్లుగా ఉండటం అనేటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. నడుం కట్టాలంటే నడుముకి ఏదన్నా కట్టు కట్టాలా అని అర్థం కాదు. అందుకనే మొదట్లో చెప్పాం, ఉన్నటువంటి పదానికి ప్రత్యక్షమైనటువంటి అర్థం అయితే రాదు, పరోక్ష అర్థం మాత్రమే వస్తుంది. నడుం కట్టాలి అంటే ఒక పని చేయడానికి సంసిద్ధం అవ్వడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. మనం ఈ జాతీయాలను ఒకసారి గమనించండి. ఈ జాతీయాలకి సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోగలిగితే, సరైన అర్థాన్ని కానీ మనం గ్రహించగలిగితే అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాయగలిగితే అది వివరణ సరిపోతుంది. మరి సొంత వాక్యం వేరు. ఇదే అర్థాన్ని ఉపయోగించి సొంతగా ఒక వాక్యాన్ని తయారు చేయటం. ఉదాహరణకు 2వ చూడండి, నగరాల్లో తామర తంపరగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఇది సొంత వాక్యం.
ఇలాంటిదే మరి ఒక సొంత వాక్యం రాయమన్నారు అనుకోండి. దేశంలో అవినీతి తామరతంపరగా పెరిగిపోతుంది అని రాయొచ్చు. అది సొంత వాక్యం. ఈ తామరతంపరగా అనే దాన్ని వివరించమంటే ఎక్కువగా పెరగడం, అధికం అవ్వడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాస్తే అది వివరణ. మరి యొక్క వివరణ చూద్దాం. చూడండి, 4వ దానికి నిమ్మకు నీరెత్తినట్లు. దీన్ని వివరించండి అంటే ఏమీ పట్టనట్లుగా అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాస్తే అది వివరణ. నిమ్మకు నీరెత్తినట్లు అనేటువంటి దాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయమంటే ఆపద సమయంలో కూడా మా తమ్ముడు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తాడు అని రాస్తే అది సొంత వాక్యం. కాబట్టి జాతీయాల్లో 2 ప్రశ్నలు 2 విధాలుగా ఉంటుంది. ఏమిటంటే, ఒకటి వివరించమంటాడు, రెండోది వాక్య ప్రయోగం చేయండి లేదా సొంత వాక్యం చేయండి అంటాడు. ఆ వ్యత్యాసాన్ని విద్యార్థులు గమనించాలి. ఇంతటితో భాషాంశాల్లోని పదజాలం మరి సంపూర్తి చేయబడ్డాయి. ఇప్పుడు వ్యాకరణాంశాలను కూడా ఇదే వీడియోలో పరిశీలిద్దాం. సంధులు. క్రింది వాక్యాలలో ఎరుపు రంగు పదాలను విడదీసి సంధి పేరు రాయండి అన్నాడు. ఒకటి, కళ్ళెదుట చెట్ల బతుకు ఉసూరుమంటుంది. కళ్ళెదుట, కళ్ళు ప్లస్ ఎదుట, ఇవి తెలుగు పదాలండి. కళ్ళెదుట, చెట్టొక, నీడేది, ముస్తాబైన, ఇవి తెలుగు పదాలు. కాబట్టి తెలుగు పదాల్లో తెలుగు సందులే వస్తాయి. కళ్ళెదుట, కళ్ళు ఎదుట. కళ్ళు అనే దాంట్లో పూర్వస్వరంగా అంటే పూర్వపదం చివరక్షరంలో ఉన్న అచ్చుని పూర్వస్వరం అంటామని మనం ప్రతి పాఠంలో సందుల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడ అచ్చు ఊ ఉంది కనుక ఇది ఉత్వ సంధి లేదా ఉకార సంధి. ఉత్వ సంధి లేదా ఉకార సంధి. మనందరికీ చెట్టు ఒక ప్రాణమిత్రుడు. చెట్టొక, చెట్టు ఒక, చెట్టు ప్లస్ ఒక పదాన్ని సక్రమంగా పలికితే విడదీయటం కూడా చాలా తేలిగ్గా అర్థమవుతుంది. చెట్టు, ఇందులో ఊ అనేటువంటిది, టూ అనే దాంట్లో ఊ అనేటువంటి స్వరం ఉంది కాబట్టి ఇది కూడా ఉత్వ సంధికి సంబంధించిన ఉదాహరణ పదం. నగరాల్లో చల్లని జానెడు నీడేది, నీడేది, నీడ, ఏది, నీడ ప్లస్ ఏది, నీడ, ఆ ఉంది కాబట్టి అత్వసంధి. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి ఈ మూడింటిని చాలా చక్కగా గుర్తించవచ్చు. పూర్వస్వరంలో ఊ ఉంటే ఉత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి. 4, ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. ముస్తాబైన, ముస్తాబు ప్లస్ అయిన, ముస్తాబు ప్లస్ అయిన, ముస్తాబు ఊ ఉంది కనుక ఇది కూడా ఉత్వ సంధికి ఉదాహరణ పదం. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. తేనెటీగ, తేనె ప్లస్ ఈగ కలిపితే తేనెటీగ. టీ అనేటువంటిది ఆగమంగా వచ్చింది. పూర్వపదంలో టా అనే అక్షరం లేదు, పరపదంలో టా అనే అక్షరం లేదు. తేనె ప్లస్ ఈగ కలిపినప్పుడు తేనె టీగా అయింది. టా అనేటువంటిది ఆగమంగా వస్తే దానిని టుగాగమ సంధి అంటారు. టుగాగమ సంధి అని అంటారు. అలాగనే మరి ఒక పదం పడకటిల్లు. పడక ప్లస్ ఇల్లు, పడక ప్లస్ ఇల్లు, పడక టిల్లు. ఇది కూడా అంతే, టా అనేటువంటిది ఆగమంగా వచ్చింది కాబట్టి ఇందులో కూడా టుగాగమ సంధి. సంధి సూత్రంతో మరి ఒకసారి వివరించుకుందాం. ఇక్కడ సందర్భం సరిపోదు కాబట్టి వివరించడం లేదు. పల్లెటూరు అనేటువంటి పదం కూడా అలాంటిదే. పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు
కలిపితే పల్లెటూరు. కాబట్టి టొగాగమ సంధి పదానికి ఉదాహరణ. తూగు ప్లస్ ఉయ్యాల, తూగు టుయ్యేల. టా అనేటువంటిది ఆగమంగా వస్తే టొగాగమ సంధి. మనం పదం చూడంగానే గుర్తుపట్టవచ్చు టా అనేటువంటిది ఆగమంగా వచ్చిందని. పర్యావరణం, పరి ప్లస్ ఆవరణం, పరి ప్లస్ ఆవరణం, పర్యావరణం. యణాదేశ సంధి, యణాదేశ సంధి. పరి ఈ ఉంది, ఈ ఊ రు అనేటువంటి వాటికి అసవర్ణాచ్చులు పరమైతే, అంటే ఈకి ఈ కాకుండా వేరొక అక్షరం అన్నమాట, వేరొక అచ్చు. ఈ ఊ రు అనేటువంటి వాటికి ఇవి కాకుండా, అంటే సమానం కానటువంటివి. ఈకి ఈ సమానం కాబట్టి ఇక్కడ ఈ రాకూడదు, ఊకు ఊ సమానం కాబట్టి ఇక్కడ ఊ రాకూడదు, రూకు రు ఇక్కడ రు అనేటువంటిది రాకూడదు. ఇలా సమానం కాని అంటే అసవర్ణాచ్చులు పరమైనప్పుడు కలిపితే యా వా రా అనేటువంటివి ఆదేశంగా వస్తాయి. అలా వస్తే దాన్ని యణాదేశ సంధి అంటారు. యా వా రా అనేటువంటి వాటిని ఎన్నులు అంటారు. మనం ఇంకా ముద్దు గుర్తుగా చెప్పుకోవాలంటే యా వా రా అనేటువంటివి ఒత్తులుగానే వస్తాయి. ఉదాహరణ ఒకటి రాస్తాను, గమనించండి. అత్యంత, అతి ప్లస్ అంత. అతి ఈ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఈ ఊ రూలకు అసవర్ణాచ్చులు పరమైతే ఈకి ఈ రాకుండా వేరొక అక్షరం వచ్చిందా, కలిపినప్పుడు యా వచ్చింది. అత్యంత, అత్యంత యావత్తు. ఇలా వస్తే అది యణాదేశ సంధి. అణు ప్లస్ అస్త్రం, అణ్ వస్త్రం, వా వస్తుంది. బాలింతరాలు, బాలింత ప్లస్ ఆలు, బాలింత ప్లస్ ఆలు, బాలింత రాలు. రా అనేటువంటిది ఆగమంగా వచ్చింది కాబట్టి రుగాగమ సంధి, రుగాగమ సంధి. ఇందాక టా అనేటువంటిది ఆగమంగా వస్తే టొగాగమ అన్నాం, అలాగని ఇక్కడ రా అనేటువంటిది ఆగమం. బాలింత ఎక్కడ రాలేదు, ఆలు ఎక్కడ రా అనేటువంటిది లేదు, కానీ కలిపినప్పుడు బాలింత రాలు అయింది కనుక ఇది రుగాగమ సంధి. ఇంకొక మాటలో గుర్తుంచుకోవాలంటే మీరు బాలింతరాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, పేదరాలు, ధీరురాలు, మనుమరాలు, ఇలాగా స్త్రీవాచక పదాలు ఉండేటువంటిది అన్నమాట. ప్రతి పదంలో కూడా విడదీసినప్పుడు, విసంధి చేసినప్పుడు, అంటే సంధిని విడదీసినప్పుడు పరపదంగా ఆలు అనేటువంటి పదం మాత్రమే వస్తుంది. గుణవంత ప్లస్ ఆలు, గుణవంతురాలు. బాలింత ప్లస్ ఆలు, బాలింతరాలు. పేద ప్లస్ ఆలు, పేదరాలు. ఇలాగనమాట. క్రింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చి రాయండి అన్నాడు. సహజంగా మనకి కర్తరి వాక్యం ఇస్తాడు, కర్తరి వాక్యం ఇచ్చి కర్మణిలోకి మార్చమంటాడు లేదా గుర్తించమంటాడు. కానీ దీనికి వ్యతిరేకంలో కర్మని ఇచ్చి వాక్యాలను కర్తరి వాక్యంలో రాయమన్నాడు. కర్త ప్రధానంగా కలిగినవి కర్తరి వాక్యాలు, కర్మ ప్రధానంగా కలిగినవి కర్మణి వాక్యాలు. సహజంగా తెలుగు వాక్యాల్లో కర్త, కర్మ, క్రియ అని 3 ఉంటాయి. ఒక వాక్యాన్ని గమనిద్దాం. రమేష్ భారతం, రమేష్ భారతాన్ని చదివాడు. ఇది సాధారణంగా ఒక సామాన్యమైనటువంటి వాక్యం. చదివాడు అనేటువంటిది పని కాబట్టి ఇది క్రియ. ఈ పనిని చేసిన వ్యక్తి ఎవరు? రమేష్. కాబట్టి ఇది కర్త. చదివాడు అనేదాన్ని ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే రమేష్ అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది కర్తరి వాక్యం, కర్త ప్రధానంగా కలిగినది. ఈ చదవటం అనేటువంటి ప్రక్రియ యొక్క ఫలితాన్ని పొందింది, దాన్ని కర్మ అంటారు. భారతం అనేటువంటిది కర్మ.
ఈ కర్మకు ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంటుంది. నీ గాని నువ్వు గాని, నిన్ను లను కూర్చి గురించి ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంటుంది కర్మకు. కర్మని వాక్యంగా మార్చేటప్పుడు కర్తకు చేత అనేటువంటి తృతీయ విభక్తి ప్రత్యయం వచ్చి చేరుతుంది. కర్మకు ఉన్నటువంటి నీ అనేటువంటిది తొలగిపోతుంది. క్రియకు బడి లేదా బడు అనేటువంటి ధాతువు వస్తుంది. రమేష్ భారతాన్ని చదివాడు. రమేషు చేత భారతం చదవబడింది. ఇది కర్మణీ వాక్యం. ఇలాంటి వాక్యాలు కొన్ని ఇచ్చాడు, వాటిని మార్చమన్నాడు. గమనిద్దాం. చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. చంద్రుని చేత, చేత అని వస్తే ఇది కర్మణీ వాక్యం. కర్తరి వాక్యంలో ఇది రాదు. చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. చంద్రుడు కర్తరి వాక్యం. చంద్రుడు చల్లని వెన్నెలను, చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు. చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు. చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. ఇది కర్మణి వాక్యాన్ని కర్తరిగా మారిస్తే. రైతుల చేత పంటలు పండింపబడతాయి. రైతుల చేత పంటలు పండింపబడతాయి. రైతులు పంటలను పండిస్తారు. రైతులు పంటలను పండిస్తారు. ఇది కర్తరి. ఒకసారి గమనించండి. కర్మణిలోకి వచ్చిన మార్పు ఏమిటంటే రైతులు పంటలను పండిస్తారనే వాక్యాన్ని కర్మణిగా మారిస్తే రైతులు చేత పంటలను, ను అనే ద్వితీయ విభక్తి ప్రత్యయం కర్తరి వాక్యంలో మాత్రమే ఉంటుంది. కర్మణిలోకి వచ్చేసరికి ఈ ద్వితీయ విభక్తి ప్రత్యయం పోతుంది. అలా పోయి కర్తకు చేత అనేటువంటి తృతీయ విభక్తి ప్రత్యయం వచ్చి చేరుతుంది. క్రియకు చివరలో పండిస్తారు, పండింపబడతాయి, బడు లేదా బడి అనేటువంటి ధాతువు చేరుతుంది. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. 4. గోపి చేత మొక్క నాటబడింది. గోపి మొక్కను, గోపి చేత తీసేయాలి కదా కర్తరి వాక్యం రాసేటప్పుడు. గోపి చేత తీసేసాం. మొక్క నాటబడింది. గోపి మొక్కను ద్వితీయ విభక్తి ప్రత్యయం చేర్చాం. నాటబడింది, బడి కూడా తీసేయాలి కాబట్టి గోపి మొక్కను నాటాడు. దీనికి సంబంధించిన మరింత వివరణను ప్రత్యేకంగా ఈ అంశం గురించే చెప్పుకున్నప్పుడు ఇంకాస్త వివరణను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సమాసాలు. క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. సమాస పదం విగ్రహ వాక్యం, సమాసం పేరు. చెట్టు చేమలు జంట పదం ఇది. చెట్టు చేమలు. చెట్టును చేమలును. చెట్టును చేమలను. జంట పదాలు వస్తే ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం. జంట పదాలు కూరగాయలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చెట్టు చేమలు ఇలాంటి పదాలన్నీ కూడా. సూర్యచంద్రులు. 2. ఆకుపచ్చ శోకం. ఆకుపచ్చ శోకం. ఆకుపచ్చనైన. ఆకుపచ్చనైన శోకం. శోకం ఎలాంటిది? ఆకుపచ్చనైనటువంటిది. ఇది
ఆకుపచ్చ అనేటువంటిది విశేషణం. సమాసంలో ఇవ్వబడినటువంటి 2 పదాలలో విశేషణం పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ నుంచి రాస్తాను గమనించండి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. జానెడు నీడ, జానెడైన నీడ, జానెడైన నీడ, జానెడైన నీడ. నీడ విశేషణం ఏంటి? నీడ ఎంత? జానెడు. ఈ జానెడు అనేటువంటిది నీడ ఎలాంటిదో తెలియచేస్తుంది. ఇది విశేషణం. శోకం ఎలాంటిదో తెలియచేస్తుంది. ఆకుపచ్చగా ఉంది, అది విశేషణం. నీడ ఎలాగుంది? జానెడు అంటే కొద్దిగా. ఈ కొద్దిగా అనేటువంటిది విశేషణం. కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వీపు కస అంటారు. రావి చెట్టు. పేర్లు వస్తే తెలుసు కదా, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. రావి, రావి అను పేరుగల చెట్టు. పేరుగల, రావి అను పేరుగల చెట్టు. గంగా నది, గంగా అను పేరుగల నది. భారతదేశం, భారతం అనే పేరుగల దేశం. మర్రి చెట్టు, మర్రి అని పేరుగల చెట్టు. తుమ్మ చెట్టు, తుమ్మ అని పేరుగల చెట్టు. ఇలాగ పేర్లను తెలియచేసేటువంటివి అన్నమాట. సంభావన పూర్వపదంలో ఉంటుంది ఇక్కడ, అంటే పేరు. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. పచ్చని చెట్లు. ఇక్కడ కూడా విశేషణమే. చెట్లు ఎలాంటివి? పచ్చనివి. పచ్చనైన చెట్లు, పచ్చనైన చెట్లు. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఈ వీడియోలో చివరిగా అలంకారాల గురించి తెలియజేసుకుందాం. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వటం జరిగింది. క్రింది వాక్యాల్లో అలంకారం గుర్తించండి. ఇచ్చినటువంటి వాక్యంలో, అంటే దీన్ని ఉదాహరణ అని కూడా అనొచ్చు, ఈ వాక్యాలలో, ఈ ఉదాహరణల్లో ఏ అలంకారం ఉందో గుర్తించమంటున్నాడు. ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫర్ట్ చేస్తున్నాయి. ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు. ఆక్టోపస్లా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ నేను సంపూర్ణ వివరణ అయితే ఇవ్వడం లేదు. లాగా, వలే, ఓలే, భంగిన్, విధంబు ఇలాంటి ఏమైనా పదాలు వస్తే ఉపమా వాచకాలు అంటారు. అది ఉపమాలంకారం. ఉపమాలంకారం అంటే ఉపమేయానికి ఉపమానానికి పోలిక చెప్పడం. ఉపమేయానికి ఉపమానానికి పోలిక చెప్పడం. ఉపమేయం అంటే మనం ఏ వస్తువునైతే వర్ణించాలనుకుంటున్నామో, ఏ వస్తువును వర్ణించాలనుకుంటున్నాం? ఇక్కడ మనిషి బాహువులను, మనిషి చేతులను వర్ణించాలనుకుంటున్నాం. ఈ మనిషి చేతులు ఎలాగున్నాయట? ఆక్టోపస్లా. ఆక్టోపస్ అనేటువంటి సముద్రపు జీవిలాగా మనిషి చేతులు విస్తరిస్తూ ఈ పచ్చదనాన్ని మృంగివేస్తున్నాయి. కాబట్టి ఉపమాలంకారం. ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. మనం ఈ అక్షరాన్ని చూడంగానే ఇది ఉపమాలంకారం అని మొదట గుర్తించవచ్చు, ఏ సందేహం లేకుండా కూడా. ఎలాగిది ఉపమాలంకారం అంటే ఈ దేనిని దేంతో పోలుస్తున్నాడో జాగ్రత్తగా గమనించండి. ప్లాస్టిక్ కొబ్బరి చెట్లను వర్ణించాలనుకుంటున్నాడు. దేనితో? ముస్తాబైన శవాల్లా, దీనితో అలంకరించబడిన శవంలాగా
ఈ యొక్క పెళ్ళిళ్ళల్లో పెట్టేటువంటి ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ఉన్నాయి అని అంటున్నాడు ఉపమాలంకారం. ఆమె కేశాలంటే వెంట్రుకలు, కురులు, శిరోజములు. ఆమె కేశాలు నల్లని త్రాచా అన్నట్లుగా ఉన్నాయి. ఇది ఊహ అన్నట్లుగా అనే పదం తగిలితే మీరు ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తించవచ్చు. ఉత్ప్రేక్ష అలంకారం. అన్నట్లుగా అని అంటే చాలు. అన్నట్లుగా అంటే ఉత్ప్రేక్ష అలంకారం. ఇంతకీ ఉత్ప్రేక్ష అంటే ఏంటంటే ఊహ అని అర్థం. కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. ఇందులో కూడా ఉపమేయం ఉంటుంది, ఉపమానం ఉంటుంది. కేశాలు, ఆమె కేశాలను వర్ణించాలనుకుంటున్నాడు, అది ఉపమేయం. త్రాచుపాముతో, అది ఉపమానం. ఆమె కేశాలు తాజుపామేమో అన్నట్లుగా ఉన్నాయి, ఊహ ఉంది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. ఆ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్టు మమ్మీలు అన్నట్లున్నాయి. ఆ ఇటుకల బట్టీలు, ఇది కవి వర్ణించాలనుకుంటుంది. ఈ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్టు మమ్మీలా అన్నట్లుగా ఉన్నాయి. ఉపమేయం, ఉపమానం. అన్నట్లుగా అనంటే ఇక అది ఉత్ప్రేక్ష అలంకారమే. 5. ఆ వస్తున్న ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుగా ఉంది. అన్నట్లు అంటే ఇక ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్షాలంకారం కలిపి రాస్తే ఉత్ప్రేక్షాలంకారం అంటాం, విడదీసి రాస్తే ఉత్ప్రేక్ష అలంకారం అంటాం. సవర్ణ దీర్ఘసంధి పదం ఉత్ప్రేక్ష ప్లస్ అలంకారం, ఉత్ప్రేక్షాలంకారం. ఏనుగును వర్ణిస్తున్నాడు కొండతో. ఏనుగు కొండేమో అన్నట్లుగా ఉంది, ఊహ, కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. ఇవి ఈ పాఠ్యాంశంలో గల భాషాంశాలు మరియు వ్యాకరణాంశాలు. ఇంతటితో ఈ పాఠ్యాంశం పూర్తి చేయబడింది.